అయితే ఈ చరిత్ర తెలుసుకునేటప్పుడు కొన్ని ముందు మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా ఒక చరిత్ర తీసుకుంటే ఆ చరిత్రలో ముందు ఏదన్నా ఒక ఉద్యమం కానీ ఒక విప్లవం ఇట్లాంటివి అంటుంటారు కదా, అదేదన్నా ప్రజల్లోకి వెళ్ళాలంటే కొంతమంది యువకులు పెద్దవాళ్ళు అందరూ కలిసి పనిచేస్తేనే అది ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అది జన విజయంగా మారాలి, ప్రజా విజయంగా మారాలి అంటే ఎంతో కష్టపడాల్సిన పని ఉంది. ఆ కష్టపడాల్సిన పనిలో ఎంతోమంది యువకులు బలిదానాలు అవుతారు. బలిదానాలతో పాటుగా వాళ్ళ సమయాన్ని, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. త్యాగం చేసే సమయంలో కొంతమంది కుటుంబాలను కోల్పోతారు, కొంతమంది ప్రాణాలను కోల్పోతారు, కొంతమంది మానాలని, శీలాలని కూడా కోల్పోతారు. అటువంటి సందర్భంలో అది జన విజయంగా మారి ప్రజలు గెలిచే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. ప్రజలు గెలుస్తూనే ఉంటారు అలాంటి ఉద్యమాల్లో, అలాంటి విప్లవాల్లో. అయితే ఆ విజయాల తర్వాత కొంతమంది ఆ ఉద్యమంలో పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, కానీ వాళ్ళ చరిత్ర చెప్పబడుతుంది. వాళ్ళే తర్వాత కాలంలో పదవులు అనుభవిస్తారు. ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఉద్యమానికి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ మీద గ్రంథాలు రాయడం, వాళ్ళ మీద పుస్తకాలు రాయడం జరుగుతుంటుంది. కానీ ఎంతో కష్టపడి ఆ విప్లవాన్ని, ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తులు మాత్రం ఎక్కడికక్కడ అజ్ఞాతంగానే మిగిలిపోతారు. అటువంటి అజ్ఞాతంగా మిగిలిపోయిన వాళ్ళ చరిత్ర మన తెలంగాణ అమరవీరుల చరిత్ర. అంటే తెలంగాణ అమరవీరుల చరిత్ర అంటే 1948, 47, 46 సమయంలో మనం అందరం హైదరాబాద్ సంస్థానంలో ఉండేవాళ్ళం. ఆ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి అమరవీరుల చరిత్రే మన చరిత్ర. ఆ చరిత్ర గురించే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ అజ్ఞాతంలో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి చరిత్ర మనం ఈరోజు కొంత తెలుసుకుందాం. ఇది చెప్పాలంటే ఎన్నో రోజులు పడుతుంది. అటువంటి చరిత్ర మన చరిత్ర. అది 1947. ఎటు చూసినా ఉద్యమం, దేశమంతా స్వతంత్రం కోసం పరుగులెడుతున్న రోజులు. యువకులు అనేవాడు ఇళ్లలో లేకుండా దేశం కోసం ఉద్యమాలు చేస్తున్న రోజులు. మనం అందరం కూడా ఆ రోజులో ఉన్నటువంటి యువకులను తలుచుకుంటే రక్తం ఉప్పొంగుతుంది. అరే, ఇంత కష్టపడి వాళ్ళు స్వతంత్రం తెచ్చారా అనిపిస్తుంది. అలాంటి సమయంలోనే మన దేశాన్ని 3 ముక్కలు చేస్తూ మనకి స్వతంత్రం ఇచ్చామని చెప్పి మనల్ని వెనక్కి నెట్టేసి వెళ్ళిపోయినటువంటి వాడు బ్రిటిష్ వాడు. 1947లో మనకి స్వతంత్రాన్ని ఇచ్చి 3 దేశాలుగా మనల్ని విడగొట్టారు. ఒకటి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని, అదేవిధంగా భారతదేశం అని చెప్పి, ఇండియా అని చెప్పి 3 ముక్కలుగా చేసి మనల్ని విడదీసి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినటువంటి సమయంలో కూడా, జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా, 3 ముక్కలుగా చేయాలని ఆలోచన చేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇంకా కొన్ని మిగిలిపోయే ఉన్నాయి. ఆ మిగిలిపోయినవి ఏంటంటే జమ్మూ కాశ్మీర్. మనం రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా ఆ జమ్మూ కాశ్మీర్ని, ట్రావెన్కూర్ అని కేరళలో ఉంది, ట్రావెన్కూర్ని జూనాగఢ్ గుజరాత్లో ఉంది, అదేవిధంగా హైదరాబాద్. ఈ 4 ప్రాంతాలని కూడా ఈ 3 ముక్కలతో పాటుగా ఈ ముక్కలు కూడా విడిపోతే విడిపోవచ్చు, భారతదేశంలో కలిసి ఉంటే ఉండొచ్చు అని చెప్పి ప్రపోజల్ జరుగుతున్న రోజులు అవి. అలానే జరిగింది. 1947 కొంతమందికి స్వతంత్రం వచ్చింది, కొంతమంది స్వతంత్రం రాక బాధపడుతున్నారు. స్వతంత్రం వచ్చిన సమయంలో కూడా బిక్కుమంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగులు పెడుతున్న రోజులు అవి. మనం అందరం ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకుంటుంటే భారతదేశంలో, అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ బార్డర్లో కానీ, పాకిస్తాన్ బార్డర్లో కానీ ఉన్నటువంటి హిందువులందరూ ఆర్తనాదాలతో పరుగులు పెడుతున్న రోజులు అవి. అదే సమయంలో దేశం అంతా స్వతంత్రం జరుపుకుంటే దానితో పాటుగా
ఎక్కడైతే పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఎంత బాధపడుతున్నారో ఆ బాధకు ఏమాత్రం తీసిపోకుండా మన హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా బాధపడ్డారు. బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూసినటువంటి రోజులు అవి. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని వదిలేసి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు 1947 ఆగస్టు 15వ తారీఖున. అదే సమయంలో మీరు స్వతంత్రులుగా ఉండండి, లేదంటే భారతదేశంలో విలీనం కండి అని చెప్పి వారు వెళ్ళిపోయారు. అయితే మేము స్వతంత్రులుగా ఉంటామని చెప్పి అప్పుడున్నటువంటి అలీ ఖాన్ 7వ నిజాం ఒప్పుకొని మేము స్వతంత్రులుగా ఉంటామని చెప్పి తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని, హైదరాబాద్ సంస్థానాన్ని ఏర్పాటు చేసుకొని, అప్పటికే ఉంది, దాన్ని మేము విలీనం చెయ్యం అని చెప్పి మన రాజ్యాన్ని, మన హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే ఇతను ఒక్కడి వల్లే కాక బయట నుంచి లాథోర్ అనే ప్రాంతం నుంచి కాసిం రజ్వీ అనేటువంటి ఒక నిజాం అనుయాయుడు, ఒక రాక్షసుడు అనడం కన్నా కూడా ఇంకా రాక్షసుడు అనే పదం కన్నా పెద్ద పదం ఏముందనేది వెతకాల్సిన పరిస్థితి అతని గురించి చెప్పాలంటే. అటువంటి రాక్షసుడు కాసిం రజ్వీ. అతను లాథోర్ నుంచి హైదరాబాద్ వచ్చి మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ హిందువులందరినీ ఏదో విధంగా తీసేసి కంప్లీట్గా ఈ రాజ్యాన్ని అల్లా రాజ్యంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్న రోజులవి. అయితే ఆ రోజుల్లోకి వెళ్ళే ముందు చిన్న కొంతమంది వ్యక్తుల చరిత్ర, ఇందాక చెప్పాను అజ్ఞాత పుటలుగా మిగిలిపోయినట్టు వాళ్ళ పేర్లోకి వెళ్ళే ముందు కొంతమంది వ్యక్తుల చరిత్ర, ఇందాక చెప్పాను అజ్ఞాత పుటలుగా మిగిలిపోయినట్టు వాళ్ళ పేర్లు కూడా తెలియదు. అటువంటి వాళ్ళు 2-3 చరిత్రలు చదువుకుంటూ మనం ముందుకెళ్ళాం. మనం సికింద్రాబాద్ రైలు ఎక్కితే పర్లి అనే ఒక స్టేషన్ ఉంటుంది, జునాగఢ్ అటువైపు వెళ్ళేటప్పుడు, నాందేడ్ వెళ్ళేటప్పుడు. ఆ పర్లి అనే ఏరియాకి మధ్యలో బాలూర్ అనే గ్రామం ఉంటుంది. బాలూర్ అనే గ్రామంలో అందరూ రైతులు, చాలా చిన్న ఇళ్ళు, 500 మంది జనాభా ఉంటారు, ఒక 150-100 ఇళ్ళు ఉంటాయి. కానీ వాళ్ళు ఏదో విధంగా మా రాజ్యాన్ని, మా గ్రామాన్ని మేము అని వాళ్ళందరూ అనుకుంటారు. అక్కడ కేవలం మనం ఇక్కడ 38 మందే ఉన్నాం, కానీ వాళ్ళు 12 మంది మాత్రమే ఉన్నారు ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు. వాళ్ళకి ఒకటే తెలుసు, గొడ్లు కాయడానికి వచ్చినటువంటి ఆ వరి పొలాల్లో ఉన్నటువంటి పక్షులు వచ్చి వరి పొలాల్లో ఉన్నటువంటి గడ్డి గింజల్ని, వీటినన్నిటిని, జొన్నల్ని, వీటిని తినడానికి వచ్చినప్పుడు వాళ్ళు రాళ్ళు వేస్తారు. ఏ రాళ్ళు? వడిసెలతోటి రాళ్ళు వేసి వాళ్ళని, ఆ పక్షుల్ని వెళ్ళగొట్టే ఒక విద్య మాత్రమే తెలుసు వాళ్ళందరికీ. అదే ఆయుధంగా చేసుకొని వాళ్ళు బతుకుతుంటారు. అక్కడ ఆ పక్షులను తోలుకుంటూ అక్కడ ఉన్నటువంటి జీవనాన్ని సాగిస్తుంటారు. అది పొలి పండుగ. మనం అందరం కూడా పొలి పండుగ, కొన్ని ఏరియాల్లో ఉగాది పండుగ నాడు ఆవులు కడిగి, ఎడ్లు కడిగి, వాటికి పసుపు కుంకుమ రాసి, వాటికి పూజలు చేసి మనం తీసుకొచ్చి గుళ్ళుకి తీసుకెళ్ళి, ఎడ్ల బండి కట్టుకొని గుళ్ళుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, రాముల వారి గుడి, ఇట్లాంటి గుళ్ళకి వెళ్ళి అక్కడ అందరం దర్శనం చేసుకొని మళ్ళీ ఆ రోజు సెలవు దినం కూడా, హైదరాబాద్ సంస్థానంలో ఆ రోజు సెలవు దినం కూడా. అట్లాంటి పరిస్థితులు అంటే శుక్రవారం నాడు అదేవిధంగా వాళ్ళు నమాజ్ చేసుకోవడానికి సెలవు ప్రకటిస్తారు. ఇప్పట్లాగా ఆదివారం సెలవు ఉండేది కాదు ఆ రోజుల్లో. ఆ రోజు సెలవు అంటే శుక్రవారం మాత్రమే, ఆదివారం మనకి సెలవు కాదు, శుక్రవారం మాత్రమే సెలవు. అలాంటి రోజుల్లో వాళ్ళు ఆ జాతర నిర్వహించుకోవడానికి వెళుతుంటారు. ఆ 12 మంది యువకుల్లో అందరూ కూడా ఒకటే పేర్లతో కలిగి ఉంటారు. జ్ఞానోబా అని, సదాశివ డగే అని, జ్ఞానోబా డగే అని, తుకారాం అని చెప్పి, రాచప్ప పటేల్ అని, ఇట్లా ఒక 7-8 మంది యువకులు బాగా వడిసెలు విసిరడంలో ఆరితేరున్నటువంటి యువకులు. ఆ యువకులంతా ఎడ్ల బండ్లు కట్టుకొని ఆ పొలి పండుగలో ఉత్సాహంగా నిర్వహించుకొని వస్తూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎడ్ల బండి ఆవులన్నింటినీ అక్కడ గొడ్లు కావిడిలో కట్టేసి మళ్ళీ రాత్రిపూట పొలాల్లోకి ఈ పందులు ఇట్లాంటివి ఏమన్నా వస్తాయో అని చెప్పి వడిసెలు తీసుకొని ముందుగానే అక్కడికి వెళ్తే అదేపేటలో రామ్ఘాట్ ఏరియాలో, దాని పక్కనే ఉన్నటువంటి రామ్ఘాట్ ఏరియాలో అంతకుముందు రైతు దళాలతోటి
కాసిం రజీ అనే రాక్షసుడు మారణకాండ సృష్టిస్తే ఆ మారణకాండను రైతు దళాలు తిప్పి కొడతాయి. ఆ రైతు దళాల మద్దతు కూడా ఈ 12 మంది యువకులకి ఉంది. అయితే అందులో జ్ఞానోబా అనే అతను, సదాశివ డగే అనే అతను వడిసెలు ఇసిరారంటే సుమారు 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి పక్షి అయినా సరే, చేతిలో ఉన్న కర్ర అయినా సరే ఆ రాయికి పడాల్సింది. అంత బలంగా ఇసిరేవాళ్ళు, అంత దూరం వడిసెతోటి రాయి ఇసిరేవాడు. అటువంటి యువకులు మన సదాశివ డగే, తర్వాత జ్ఞానోబా, తుకారాం వీళ్ళందరూ కలిసి రేత్రిపూట వరి పొలాల్లోకి వెళ్తారు. అదే సమయంలో కాసిం రజ్వీకి సంబంధించినటువంటి కొంతమంది రజాకారులు రామ్ ఘాట్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ రైతు దళాల మీదకి వస్తామంటే రైతు దళాలు వాళ్ళందరూ ఒక పక్క మాటు వేసి కూర్చున్నారు. పక్కన ఉన్నటువంటి గ్రామంలో, ఈ గ్రామంలో పంటలు బాగా పండుతాయి, ధాన్యం అంతా వచ్చి చేతికొచ్చి అక్కడ పొలాల్లో ఉంటుంది. అయితే వీళ్ళని లూటీ చేస్తే మనకు ఒక సంవత్సరానికి సరిపడా ఈ గ్రామంలో ఉన్నటువంటి 500-600 ఎకరాల భూమిలో ఉన్నటువంటి జొన్నలు, ఇటువంటి వాటిని మనం దోచుకెళ్తే మనం కొన్ని రోజుల పాటు తిని బతికేయచ్చు అని చెప్పి వాళ్ళకి పంటలు పండించడం చేత కాదు, కానీ పండించుకున్న వాళ్ళ పంట దోచుకోవడం చేతవచ్చు. అలా దోచుకెళ్ళిపోయి కులీన వ్యవస్థను తీసుకొచ్చినటువంటి, ఫ్యూడల్ కులీన వ్యవస్థను తీసుకొచ్చినటువంటి రోజులు అది. అయితే ఆ రాత్రి మాటు వేసి ఉన్నటువంటి వడిసెలతోటి జ్ఞానోబా, తుకారాం అనే వాళ్ళు అక్కడికి వెళ్ళి నిలబడితే అదే సమయంలో అటు నుంచి వస్తున్నటువంటి కాసిం రజ్వీ, రాక్షస మోక, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారని తెలిసి ఈ 12 మంది ఈరోజు పండగలో ఉన్నారు, వీళ్ళు ఖచ్చితంగా అలసిపోయి ఉంటారు, వీళ్ళ గ్రామం మీద దాడి చేస్తే మనకు సంవత్సరానికి సరిపడేటువంటి ధాన్యం మనం లభిస్తుందని చెప్పి వాళ్ళు ఆ ఊరి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ దాడి చేసే ప్రయత్నంలో తుకారాం అనే అతన్ని, వరి పొలంలో ఉన్నటువంటి తుకారాంని, జ్ఞానోబాని చూసి ముందుకు 2 అడుగులు వేస్తారు. వాళ్ళని ముందు చంపితే గ్రామంలోకి వెళ్ళడం ఈజీ అని చెప్పి. అయితే జ్ఞానోబా, తుకారాం మాత్రం వాళ్ళకి ఎదురు తిరిగి అక్కడే వాళ్ళిద్దరిని, మిగతా వచ్చినటువంటి కొంతమంది రాక్షస మూకల్ని అక్కడే తుదముటిస్తారు. అయితే దాని వెనకాల ఇంకొక 10-15 మంది ఈ రజాకారులు వచ్చి వాళ్ళని కత్తులతోటి, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిస్తోల్ తోటి కాల్చడం జరుగుతుంది. అందులో జ్ఞానోబా అతను స్పృహ తప్పి పడిపోతాడు. తుకారాంకి మాత్రం వాళ్ళ భుజాలు విరిగి, తుకారాం భుజాలు విరిగి రక్తం కారుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ సమయంలో వాళ్ళకి ఒక గంట కూడా ఉంటుంది. ఆ ఊరు ఎంట్రన్స్లో ఆ వరి పొలాల దగ్గర ఒక గంట కూడా ఉంటుంది. ఆ గంట కొడతాడు. ఆ భుజాలు తెగినటువంటి గాయపు భుజాలతోటి, రక్తపు భుజాలతోటి వెళ్ళి గంట కొడతాడు. గంట కొడితే ప్రజలందరికీ అర్థమవుద్ది ఏదో జరుగుపోతుంది, మనకి జ్ఞానోబా, తుకారాములు మనకి హెచ్చరిస్తున్నారని చెప్పి వీళ్ళందరూ, గ్రామంలో ఉన్నటువంటి మిగతా 15 మంది యువకులు ఒక్కసారే లేచి యుద్ధానికి సిద్ధమవుతారు, ఎదుటి వాళ్ళతో పోరాడటానికి, ఆ రాక్షస మూకతో పోరాడటానికి. అయితే ఈ తుకారాం పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ 7-8 మంది యువకుల దగ్గర పడతాడు. తుకారాం మంచినీళ్ళు తాగు, తుకారాం మంచినీళ్ళు తాగు అంటే, నాకు మంచినీళ్ళు వద్దు, నాకు ఇచ్చే మంచినీళ్ళల్లో ఆ రాక్షస మూక యొక్క తలలు వంచి వాళ్ళని చంపివేయండి, అప్పుడు నా దాహం తీరుతుంది అని చెప్పి తుకారాం చెప్తాడు. ఆ సందర్భంలోనే యువకులందరూ అతన్ని తీసుకెళ్ళి ఒక గుడిసెలో పెడుకోబెట్టి మిగతా 7 మంది ఆ రాక్షస మూక మీదకి ఎదురు తిరుగుతారు. ఔరంగజేబు యుద్ధ సమయంలో మన గురు గోవింద్ సింగ్ ఒక ఇది చెప్తాడు, నా ప్రాణం ఉన్నంతలో ఏదో ఒక రోజు నేను పిచ్చుకతోటి డ్యాగన్ చంపుతాను అని చెప్పి ఆ రోజు అంటాడు. అదే ఈ రోజు జరిగింది. ఆ 7 మంది యువకులు వడిసెలతోటి వచ్చిన ప్రతి ఒక్క రజాకారిని కూడా గ్రామంలోకి రాకుండా తరిమి కొట్టారు ఆ 7 మంది యువకులు. అటువంటి సుమారు ఎంతోమంది, ఒక 40 మంది 50 మంది వచ్చిన వాళ్ళు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు ఆ రజాకారులు. చివరికి ఆ 7 మందిలో ఒక 5-6 ప్రాణాలు పోవడం జరిగింది. మిగతా వాళ్ళు అసలే అందరూ ఆవుల్ని, పశువులు ఉన్నటువంటి మన ఎద్దులని, వీళ్ళందరినీ కడిగి, వీటన్నిటిని కడిగి గొడ్ల కావిడిలో కట్టేస్తారు. ఆ రజాకారులు మనం వీళ్ళని చంపలేకపోతున్నామని ఇళ్ళకి నిప్పెడతారు.
దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి ఆవులని అన్నిటినీ కూడా రాళ్లతో కొట్టి హింసించే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి ఈ డగే, సదాశివరావు వీళ్ళందరూ ఉన్నటువంటి అమ్మలు, అదేవిధంగా చెల్లెళ్ళు, అక్కలు వీళ్ళందరూ కూడా అయ్యో నేను చనిపోతే చనిపోయాను, నా ఇంట్లో ఉన్నటువంటి ఆవులు చనిపోకూడదు, ఆవు దూడలు చనిపోకూడదు అని చెప్పి వాళ్ళు ఆ ఇళ్లలోకి వెళ్ళి, ఇళ్ళు కాలిపోతున్న సమయంలో కూడా ఆ గొడ్ల చావిట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆవుల్ని వదిలి వీళ్ళు అక్కడ ఆత్మతర్పణం చేసుకుంటారు తప్ప ఆవుల్ని చచ్చిపోతే చచ్చిపోయినలే అని చెప్పి వాళ్ళు వదిలేసి పారిపోకుండా ఆవులను రక్షించి మరీ చనిపోయినటువంటి చరిత్ర మన జ్ఞానోబా తుకారాం వాళ్ళ అక్క చెల్లెళ్ళ చరిత్ర. ఇంకా ఈ ఇద్దరున్న సమయంలోనే ఇంకా వెనక నుంచి వేరే మూకలు వచ్చి ఆ ఇద్దరిని కూడా చంపేయడం జరుగుతుంది. ఈ 12 మంది యువకులు చనిపోవడంతో అక్కడున్న వాళ్ళందరూ ఏమీ చేయలేని పరిస్థితి. మిగతా వాళ్ళంతా తట్టాబుట్టా సర్దుకొని పక్క గ్రామాలకి అర్ధరాత్రి చీకట్లో ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో, దిక్కుతోసిన పరిస్థితుల్లో మన సోదరులంతా ప్రయాణమై పారిపోవడం జరుగుతుంది. ఆ కథ అంతటితో ముగుస్తుంది. ఆ చరిత్రలో ఎంతోమంది ప్రాణత్యాగం చేసి ఎదిరించి ఒడిసెలతోటి కొట్టిన చరిత్ర. రజాకారులు పరిగెత్తేవాళ్ళు, ఒక రాయి తగిలిందంటే ఒడిసె నుంచి వచ్చిన రాయి అసలు ఇంకా మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేసేవాడే కాదు, అంత గట్టిగా కొట్టేవాళ్ళు. అంత ఒడిసెల వీరులు మన బాలూరు గ్రామ యువకులు. 12 మంది యువకులే, కానీ 100-200 మంది రాక్షస మోకను తరిమి కొట్టారు ఆ బాలూరు గ్రామ యువకులు. కానీ ఒక చమత్కారమైనటువంటి చరిత్ర కూడా ఇందులో ఉంది. అది ఖమ్మం జిల్లా మదిర ఏరియాలో కూడా కొంత ఈ రజాకారుల తాకిడి, ఈ లాతూరు నుంచి వచ్చేటువంటి కాసిం రాజు యొక్క మూకల రాక్షస ముఠా కూడా అక్కడ తిరిగి అక్కడ ఉన్నటువంటి గ్రామాలను లూటీ చేయడం, దోచుకోవడం చేస్తుంటారు. ప్రతి గ్రామానికి కూడా రైతు దళాలు ఎలాగా అనుకున్నాం, ఇందాక రామ్ఘాట్ ఏరియాలో రైతు దళాలని ఎలాగ చెప్పానో, ప్రతి గ్రామంలో కూడా 5-6 యువకులు, ఇంటికొక యువకుడు లేదంటే 2-3 ఏళ్ళకి సంబంధించి ఒక యువకుడు మేల్కొని ఆ రాత్రంతా కాపలా కాసి తెల్లారి వేరే వాళ్ళకి డ్యూటీ ఇచ్చేవాడు. పగలు కాపు కాయడమే, రాత్రి కాపు కాయడమే ఆ రోజుల్లో, అటువంటి రోజులై. అయితే ఆ మదిర గ్రామంలో ఒక నారాయణరావు, ఇంకొక అతను సత్యనారాయణ, ఇట్లా ఒక 4-5 యువకులు వాళ్ళ గ్రామానికి రక్షగా ఉండడానికి వాళ్ళ గ్రామంలో మొట్టమొదట ఏదైతే ఉందో, అంటే పక్క గ్రామంలో వాళ్ళు వాళ్ళ గ్రామంలో వీళ్ళు, ఇట్లా పక్క గ్రామాలకు కూడా వెళ్ళి కాపలా కాసేవాళ్ళు. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే 1948-47 సందర్భంలోనే ఇది కూడా. అయితే అక్కడ ఒక డాబా ఉంది, ఒక బిల్డింగ్ దర్బార్. ఆ బిల్డింగ్ మీద వీళ్ళు పడుకోవడానికి వెళ్తారు ఈ యువకులంతా కలిసి, ఈ 5-6 యువకులు. ఎక్కడ కూడా 100 మంది యువకులు ఎక్కడ సమీకరణం జరగల. 10 మంది, 5 మంది, 20 మంది ఎక్కడ జరిగినా కూడా మనం అందరం ఒకేసారి 500 మంది, 100 మంది చేసి మనం ఎక్కడా కూడా ఆ రోజు మన హైదరాబాద్ సంస్థాన పరిస్థితుల్లో లేదు 500 మంది యువకులు కలవడానికి అవకాశం లేకుండా చేశాడు కాసిం రాజు. అటువంటి మూర్ఖుడు, దేనికైనా వెనుకాడనటువంటి రాక్షసుడు. అయితే ఇట్లాంటి సందర్భంలో మనం ఒక్కసారి 500 మంది గ్యాదర్ కావాలంటే చాలా కష్టం కనుక 5-5, 10 మంది కలిసి ఒక ముఠాగా తయారయ్యి మన హిందూ యువకులు కూడా పనిచేసేవాళ్ళు. అయితే ఈ మదిరలో ఉన్నటువంటి ఒక ఊరు చివర ఉన్నటువంటి డాబా మీద పడుకుంటే అంటే వీళ్ళు కాపలాకి వెళ్తున్న విషయం ఆ ఊరు వాళ్ళకి తెలీదు, కానీ మేము కాపలాకి వస్తాం మేము ఈరోజు అని చెప్తారు. వాళ్ళు కూడా వీళ్ళ గ్రామానికి వెళ్తారు కాపలా. ఇట్లా కాపలాకి వస్తుంటే ఆ మదిర గ్రామంలో ఒక డాబా ఉంటుంది, డాబా పక్కన ఒక తాటాకుల ఇల్లు కూడా ఉంటుంది. ఆ తాటాకుల ఇంట్లో యాక్చువల్గా ఏం జరిగిద్దంటే ఆ డాబా మీద పడుకున్న అతనికి యూరిన్ వస్తుంది. యూరిన్ వచ్చి ఆ డాబా మీద నుంచి అంటే కిందకి దిగి భయం కదా, ఒకళ్ళే వెళ్ళాలంటే అంత దూరం, మరి ఇదంతా ఉంటుంది. మరి కాసిం రాజు అంటే అట్లాంటి రాక్షసుడు తిరుగుతున్న సందర్భంలో ఒంటరిగా ప్రయాణం చేయాలి ఆ టైంలో అంటే కొంచెం భయంగా ఉంటుంది. డాబా మీద నుంచే పాస్ పోసే ప్రయత్నం చేస్తాడు. అంటే చీకటి, డాబా మీద నుంచి పాస్ పోస్తుంటాడు. అదేం జరిగింది, పక్కనే తాటాకిల్లు ఉంది కదా, చెప్పాను కదా, ఆ తాటాకుల ఇంటి మీద పాసు దాట పడుతుంటుంది. వెంటనే సౌండ్ వచ్చింది, ఆ తాటాకులు సప్పుడు అవుతుంది.
తాటాకులు చప్పుడయ్యేసరికి అదే తాటాకుల ఇంట్లో ఈ కాసిం రజ్వీ ముఠా కూడా నిద్రపోతుంటుంది. ఈ తాటాకుల చప్పుడికి ఎవడో మన మీద దాడి చేయడానికి వచ్చాడని చెప్పి వాళ్ళు పరిగెడుతుంటారు. ఇంకో పక్క డాబా మీద ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సౌండ్ వినపడుతుంది. మళ్ళీ రజాకారుల ముఠా వచ్చింది మనల్ని చంపడానికి వీరు పరిగెడుతుంటారు. అటువంటి పరిస్థితి. అంటే చమత్కార సమయంలో కూడా మన వాళ్ళు ఎవరిని ఎవరు ఇది చేస్తారనే తెలియడానికి వీళ్ళందరూ కూడా డాబా మీద నుంచి దిగేసరికి వాళ్ళు పరిగెడుతుంటారు. కింద ఉన్నారు కదా, పరిగెడుతుంటారు. వీళ్ళు కాసిం రజ్వీ ముఠా రాక్షసులే అని చెప్పి వీళ్ళు వాళ్ళ వెనకాల పడి అక్కడ వచ్చినటువంటి 10-15 మందిని యువకుల్ని. ఇంకొకటి బాగా పెద్దగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంకొక కథ. మనం వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లా ఇట్లా 3 జిల్లాల మధ్యలో కలిసే ఒక ప్లేస్ ఉంది. అది బైరాన్పల్లి గ్రామం. బైరాన్పల్లి గ్రామం పూర్వం అది నల్గొండ జిల్లాలో ఉండేది, ఇప్పుడు మాత్రం అది వరంగల్ జిల్లాలో ఉంది. అయితే ఈ బైరాన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఇదే పరిస్థితి. అసలు కాసిం రజ్వీ గురించి చెప్పాలి అంటే ఎటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేశాడు అంటే నడుస్తూ నడుస్తూ వెళ్ళిపోయినా కూడా కొట్టి చంపేవాడు. నా ముందు ఎందుకు నడిచేవాడు, కాదు నడవట్లేదు నిలబడ్డావు, ఎందుకు నిలబడ్డావు అని చెప్పి చంపేసేవాడు. కనపడ్డవాడిని కనపడ్డట్టు చంపేవాడు. అటువంటి దుర్మార్గుడు కాసిం రజ్వీ. నిజాం మాత్రం మాకేం సంబంధం లేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదన్నాడు. కానీ నిజాం చెప్పిన పనులు మాత్రం చేసేవాడే కాసిం రజ్వీ. ఈ అలీఖాన్ చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా పాటించే వ్యక్తి కాసిం రజ్వీ. ఇప్పుడు మనం అందరం హిందువులు, మనం అందరం ఏకం కావాలి అని చెప్పి మన కొంతమంది యువకులు ఈ ముఠాలు ఉన్నాయి కదా, ఈ ముఠాలు ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వాల్సి వస్తున్నాయి అంటే ఏదైనా గొడవ జరిగింది అంటే అది ముస్లింల మీద జరగట్లేదు, హిందువుల మీద మాత్రమే జరుగుతుంది. కాబట్టి హిందువులలో ఉన్నటువంటి కొంతమంది యువకులు అర్థం చేసుకొని ఇది మన మీద జరిగే చర్య మాత్రమే, ముస్లిం యువకుల మీద జరిగే చర్య కాదు, వీళ్ళు కేవలం మనల్ని టార్గెట్ చేసుకొని చంపుతున్నారు, కాబట్టి ఇది హిందూ వ్యతిరేకులు వీళ్ళంతా అని చెప్పి కొంతమంది యువకులు అనుకున్నప్పుడల్లా ఈ నిజాం ఏం చేసేవాడంటే హిందువుల్లో ఉన్నటువంటి కొంతమందిని తీసుకొని మనమందరం ఒకటే అనే పదంతో ముందుకెళ్తూ కొంతమందిని తీసుకున్నాడు. ఎంఎస్ రెడ్డి గారని, అదేవిధంగా శటగోపాచార్యులు గారని ఇట్లా ఒక 4-5 తీసుకొని వాళ్ళని అందరినీ ఒక టీమ్గా వేసేవాడు. ఈ జనగాం ఈ ఏరియాలో వేస్తే ఈ జనగాం ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోపం వచ్చినప్పుడల్లా ఇట్లా హిందువుల మీద దాడి జరుగుతున్నామని చెప్పినప్పుడల్లా వీళ్ళకి కంప్లైంట్ వచ్చేది. వీళ్ళు మాట్లాడరు, డమ్మీ అనమాట, అంతే. కాకపోతే మేము మాట్లాడతాం మీరు శాంతించండి, మేము మాట్లాడతాం మీరు శాంతించండి అని చెప్పి వీళ్ళు అంటూ ఉండేవారు. అక్కడ ఈ బైరాన్పల్లి ఈ చెప్పే ప్రాంతంలో రాజారెడ్డి గారు అని చెప్పి మన నల్గొండ జిల్లాలో చూసుకుంటే ప్రతి 10 పేరుల్లో 20 పేరుల్లో రాజారెడ్డి ఉంటుంది, దుర్గారెడ్డి ఉంటుంది. వీళ్ళందరూ ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారంటే మన హైదరాబాద్ సంస్థాన విముక్తి కోసం పోరాడినటువంటి ముఖ్యుల్లో రాజారెడ్డి గారు, దుర్గారెడ్డి గారు. ఆ రాజారెడ్డి గారు జనగామ ప్రాంతంలో నడుచుకుంటా వెళుతుంటే ఒక 5 శవాలు చెట్టుకు వేలాడుతూ ఉంటాయి. గ్రామానికి వెళ్తాడు, నేను గ్రామం బయట చూశాను, మర్రి చెట్టుకి 5 శవాలు వేలాడుతున్నాయి ఏంటండి అని అడుగుతాడు. ఇతనికి అప్పటి వరకు ఉద్యమం ఇలాంటి ఏం తెలీదు. యువకుడు, 18 సంవత్సరాల యువకుడు, ఎప్పుడూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలనే ఆలోచన కూడా లేదు ఆ రాజారెడ్డి అనే యువకుడికి. అయితే ఎప్పుడైతే ఆ 5 శవాలు చెట్టుకు వేలాడుతున్నాయో అది చూసిన తర్వాత అరే వీళ్ళు నా వాళ్ళే అనే ఫీలింగ్ కలిగి గ్రామంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ 5 శవాలు వేలాడుతున్నాయి, ఎవరివి అని అడుగుతాడు. అడిగితే అవి మన ఊరు పూజారులవి అని చెప్పి చెప్తారు. కానీ అక్కడ వేలాడాల్సినవి 7 శవాలు, 2 పారిపోయారు. మిగతా 5 కూడా కాల్చి చెట్టుకి కట్టేసి, తెగని తాడుతోటి చెట్టుకు కట్టేసి కింద నుంచి మంటలు పెట్టి ఆ 5 పూజారుల్ని చంపారు. ఆ 5 పూజారుల్ని హింసించి చచ్చిపోతే
వాళ్ళ మెడలు నడుముకున్నటువంటి వెండి మొలతాడులు వంగి వంగి కరిగి కింద పడతాయి. అదేవిధంగా వాళ్ళు అర్చనలు పూజలు చేసుకున్నటువంటి వచ్చినటువంటి చిల్లర రూపాయలు కూడా అక్కడ పడి ఉంటాయి. ఆ చిల్లర రూపాయలన్నీ అక్కడ ఉన్నటువంటి వెండి మొలతాడులను తీసుకొని మన రాజారెడ్డి గారు గ్రామానికి వెళ్తారు. ఆ రోజు ఏ విధంగా అయితే జలియన్ వాలాబాగ్ మరణకాండలో చెల్లించిపోయినటువంటి భగత్ సింగ్ అక్కడ ఉన్నటువంటి రక్తపు ముద్దను తీసుకున్నాడో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజారెడ్డి గారు కూడా ఆ వెండి రూపాయలు, ఆ మాడిపోయినటువంటి రూపాయి బిళ్ళలు, ఆ వెండి మొలతాడుని తీసుకొని సంచిలో పెట్టుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు ఏం జరుగుతుంది మన సంస్థానంలో అని చెప్పి. అక్కడ ఉన్నటువంటి ఆ బైరాన్పల్లి గ్రామంలో అప్పటి వరకు కూడా ఎటువంటి చైతన్యం ఉండదు. అక్కడ ఉన్నటువంటి బైరాన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరినీ కేవలం 2-3 రోజుల్లో సమీకరిస్తాడు. ఈ దుశ్చర్యను మనం ఆపలేమా అంటాడు. వెళ్తాడు, ప్రతి ఇంటికి వెళ్తాడు, అందరినీ తట్టి లేపుతాడు. లేపితే వాళ్ళందరూ కూడా మేము వస్తాం అని చెప్పి ఒక 100-150 మంది యువకులు ఆయన వెనకాల ఉంటారు. అప్పుడు ఆ గ్రామానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే గ్రామం చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్సింగ్ అంటే గోడ ఉంటుంది. దాంతోపాటుగా గ్రామం ఎంట్రన్స్లో ఒక బురుజు ఉంటుంది. ఆ బైరాన్పల్లి గ్రామానికి ఇప్పటికీ ఉంది ఆ బురుజు. ఆ బైరాన్పల్లి గ్రామంలో ఆ బురుజు ఉంటుంది. ఎప్పుడైతే కాసిం రజ్వీ లాంటి మూర్ఖులు రాక్షసులు మన గ్రామానికి వస్తున్నారని తెలుస్తుందో అప్పుడు అక్కడ గంట మోగించాలని చెప్పి మన రాజారెడ్డి వాళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తాడు. ఎక్కడెక్కడ ఎవరు ఏమి చేయాలి, బాంబులు ఎలా తయారు చేయాలి ఏంటి అనే శిక్షణ మన రాజారెడ్డి వాళ్ళందరికీ ఇప్పిస్తాడు. వెంటనే ఆ 5 శవాలని చెట్టుకు వేలాడుతున్నటువంటి 5 కాలి నలిగిపోతున్నటువంటి శరీరాలను చూసి చెలించిపోయినటువంటి వ్యక్తి రాజారెడ్డి. ఆ చెలించిపోయినటువంటి మనస్తంతో ఆ 150 మంది యువకుల్ని కలిపి ఈ ఉద్యమానికి ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ బురుజులో ఉన్నటువంటి ఆ బురుజు దగ్గర ప్రతిరోజు కూడా 5గురు వెళ్ళి కాపలా కాయాలి. దూరం నుంచి లైట్లు వేసి చూస్తారు, ఎవరైనా వస్తున్నారని చెప్తే గంట మోగిస్తారు. వెంటనే అందరూ అలర్ట్ అవుతారు. ఈ 150 మంది యువకులు కూడా గోడ చుట్టూతా రాళ్ళు పట్టుకొని రెడీగా ఉంటారు, వచ్చిన వాళ్ళ మీద వచ్చినట్టు విసిరేయడానికి. అదేవిధంగా నిప్పు, కాగడాలు, నూనె అన్నీ తీసుకొని రెడీగా ఉంటారు. అయితే మనం ఎప్పుడూ ఊహిస్తూనే ఉంటాం, మనం అనుకున్న రోజు వాళ్ళు రారు. మనం ఎప్పుడైతే ఏమరపాటుతోటి ఏదన్నా ఒక సమయంలో నిద్రపోతుంటామో అటువంటి సమయం చూసి మరి వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. ఈ బైరాన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధతోటి ఆడుకునే ఒక పండుగ ఉంది. మన బైరాన్పల్లి గ్రామమే కాదు, మన తెలంగాణ, యావత్ తెలంగాణ మొత్తం గౌరవించేటువంటి ఒక పండుగ బతుకమ్మ పండుగ. అది ఇక్కడ కూడా ఆడుతున్నాం, మనం కాసేపు అయితే చూస్తాం. అటువంటి బతుకమ్మ పండుగల్లో ఈ 150 మంది యువకులు కూడా కలిసి ఉన్న సమయంలో మన సోదరి మనుల్ని, అక్క చెల్లెల్ని నగ్నంగా బతుకమ్మలాడించినటువంటి చరిత్ర ఈ కాసిం రజ్వీ, నిజాం అలీ ఖాన్ 7ది. మనం అందరం కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఎంతటి మూర్ఖులంటే వాళ్ళు ఆ బతుకమ్మ ఆడుతున్న సమయంలో ఎవరి కాలుకు తగిలితే వాళ్ళు ఆ రోజు రాత్రి నాతో ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాక్షస మూకలు పంచుకునేవాళ్ళు. అటువంటి దుర్మార్గులు ఈ కాసిం రజ్వీ అనుచరులు, వాళ్ళెమ్మటి తిరిగేటువంటి రాక్షస మూకలు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే మనం అష్టాచమ్మ ఆడుకుంటాం, మన తప్పట్లో తాళంటే ఇట్లా కొట్టుకుంటాం. తెలుపు పడితే నువ్వు క్లోజ్ అయితే నీకు క్లోజ్ కాకపోతే నాకు, ఇట్లా ఉండేది. చెమ్మ చెక్క వేసుకుంటాం కదా, ఇట్లా తెలుపు పడింది మూసి ఉంటే నీకు, మూసి లేకపోతే నాకు. ఎవరు? మన బతుకమ్మ ఆడే చెల్లి, మన బతుకమ్మ ఆడే అమ్మ. అట్లా వాళ్ళు మన స్త్రీలను వేధించి మానభంగాలు చేసి మన అక్క చెల్లెల రక్తాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు ఈ కాసిం రజ్వీ, ఈ నిజాం అలీ ఖాన్ 7 రాజ్యంలో ఉన్నటువంటి ఈ రాక్షస మూకలు. అలాంటి పరిస్థితుల్లో మన రాజారెడ్డి ఈ 150 మంది యువకుల్ని ఏర్పరిచి బతుకమ్మ పండుగ ఆడే సమయంలో వీళ్ళు ఖచ్చితంగా వస్తారు మన మహిళల కోసం ఎత్తుకుపోవడానికి.
ఈసారి బతుకమ్మ పండుగలో ఎవడు కూడా మన మహిళ మీద చేయడానికి వీలు లేదు అని చెప్పి బురుజు దగ్గర గోడ చుట్టూ కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా 10 మంది యువకుల్ని పెడతారు. ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఈ రాజారెడ్డి ఇంత సమీకరణ చేస్తున్నాడు, జనాలను సమీకరణ చేస్తున్నాడు, యువకులందరినీ ఏకీకృతం చేస్తున్నాడు అన్న విషయం కాసిం రజీ ముఠాకి తెలియదు. కానీ బైరాన్పల్లి గ్రామ ప్రజలకు తెలుసు. మనం అందరం ఒకే మాటతో ఉందాం, మన జోలికి వస్తే ప్రాణం తీద్దామని ఒక ఇదిగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ఆ సమయంలోనే కాసిం రజీ ముఠా వస్తుంది. వచ్చిన వాడిని వచ్చినట్టు ఆ గోడ బురుజు దగ్గర వేలాడదీశారు, తలలో లాగి వేలాడదీశారు. సుమారు 200-300 మంది రజాకారులను చంపారు, ఆ 150 మంది యువకులు. ఈ విషయం నిజాంకు తెలిసింది. అరే, నా కాసిం రజీ అనుచరులు చంపిస్తారా ఈ బైరాన్పల్లి రాజారెడ్డి అనుచరులు అని చెప్పి తెల్లారేపాటికి ఈ నిజాం యొక్క మంత్రి అక్కడ దిగుతాడు. దిగి, మీరు ఇవన్నీ చేయొద్దు, ఎందుకు మీరు నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మీరు ముఠాగా ఏర్పడి ఎందుకు మిమ్మల్ని వీళ్ళందరినీ కొట్టడం, ఇదంతా ఎందుకు మీకు ఇలా చేస్తున్నారు? నేనేమన్నా మీకు తక్కువ చేశానా? మీకు బతుకమ్మకు నిధులు కావాలా, ఎంత కావాలి అని చెప్పి అనేవాడు తప్ప బతుకమ్మలో ఉన్నటువంటి ప్రాణాలు పోయినటువంటి, మానాలు పోయినటువంటి స్త్రీల గురించి ఆనాడు పట్టించుకునేవాడు కాదు ఆ నిజాం. కానీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మన యువకుల్ని మళ్ళీ శాంతించాలని చూసేవారు. కానీ రాజారెడ్డి దగ్గర శిక్షణ పొందిన యువకులు అలాంటి వాళ్ళ కాదు కదా వీళ్ళు చెప్పే మాటలు వినడానికి. అయితే వాళ్ళు చెప్పినప్పుడు సరే 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 అని చెప్పి వాళ్ళు అంటారు, చెప్తారు, సరేనండి మీరు చెప్పేది మేము కాదను. వాడంతా వచ్చి ఓపెన్గా వచ్చి మీ సమస్యలన్నీ మేము తీరుస్తామని చెప్పినప్పుడు సరే మనం ఎందుకు కాదనాలి? మనం మళ్ళీ తిరిగి కొడితే అప్పుడు 1,00,000 సైన్యంతో వచ్చి మన రాజ్యాన్ని, మన గ్రామాన్ని, చిన్న గ్రామం అయ్యా దోచేస్తారు, ఇబ్బంది పెడతామని చెప్పి వీళ్ళు బైరాన్పల్లి గ్రామ ప్రజలు కూడా సరే అని చెప్పి సైలెంట్గా ఉంటారు, వెళ్ళిపోతారు. ఆ బతుకమ్మలో ఆ సంవత్సరం బతుకమ్మ పండుగలో 1947-46 సంవత్సరం బతుకమ్మ పండుగలో ఒక్క మహిళ ప్రాణం పోలేదు, ఒక మహిళ మానవ భంగానికి గురి కాలేదు. కానీ 1947 మళ్ళీ వస్తుంది, 47 సంవత్సరం ఇది. ఆ సమయంలో మళ్ళీ కాసిం రజీ ముఠా ఈసారి ఫిరంగులతో వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపి ఈసారి ఖచ్చితంగా బైరాంపల్లి గ్రామ మహిళల్ని మనం చెరసాల్సిందే అని చెప్పి వాళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మళ్ళీ బైరాన్పల్లి గ్రామం మీదకి దాడి చేస్తారు. ఎలాంటి దాడి అంటే 150 మంది కాదు, 500 మంది ఉన్నా కూడా ఆ తుపాకీ గుళ్ళకు బలి కావాల్సింది. ఒక్కొక్క వ్యక్తి కూడా అదే సందర్భంలో విశేషం ఏంటంటే రాజారెడ్డి పక్కన ఉన్నటువంటి సంతకి వెళ్తాడు. 2-3 రోజులు సంత జరుగుతుండేది. అప్పుడు ఒకే రోజు సంత జరిగేది కాదు. పక్క ఊరికి వెళ్ళి ఆ సంతలో ఉన్న వస్తువులన్నీ 2 రోజులు 3 రోజులు వారానికి సరిపడా వస్తువులు కొనుక్కునే టైం అది. అట్లాంటి రోజులే అంటే ఒకే రోజు వెళ్ళి 10 రోజులు సరిపడా సరుకులు తెచ్చుకోవాలి, నడిచి వెళ్ళాలి కదా, ఇప్పట్లాగా బైక్స్ లేవు కదా. కాబట్టి రాజారెడ్డి 1-2-3 కలిసి అటు వెళ్తారు సంతలో ఉన్న సామాను కొనుక్కొచ్చుకుందామని. ఈ విషయం కాసిం రజీ ముఠాకి తెలుస్తుంది. మన బైరాన్పల్లి బురుజు దగ్గర ముందు దాడి చేస్తారు. అక్కడ ఉన్నటువంటి 20 మంది మన రాజారెడ్డి ఏకీకృతం చేసినటువంటి యువకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఆ ఫిరంగి గుండ్లకు బలైతారు. మెయిన్ ప్లేస్ బలైందంటే ఇంకా మిగతా వాళ్ళంతా కష్టం కదా. ఏదైనా ఒక్కసారి కనుక ఏదైతే ముఖ్యమైనటువంటి గేట్ ఉందో ఆ గేటును బద్దలు కొడితే ఇంకా తర్వాత ఉన్నటువంటి ప్లేసుల్ని ఈజీగా బద్దలు కొట్టవచ్చు అని చెప్పి ముందు ఆ బైరాన్పల్లి బురుజుని దాడి చేసి అక్కడ ఉన్నటువంటి యువకుల్ని చంపేస్తారు. 20 మంది యువకుల్ని. 20 మంది యువకుల్ని చంపిన విషయం మిగతా ఉన్నటువంటి 130-120 మంది యువకులు గోడ చుట్టూ కాపలా ఉన్నటువంటి యువకులకు తెలుస్తుంది. ఎక్కడికక్కడ 10 మంది ఉండేవాళ్ళు 20 మందిగా ఫామ్ అవుతారు. అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫిరంగులకి ఏదో 30 మంది 40 మంది కాదు ఆ రోజు వచ్చింది, కనీసం ఒక 2,000 మంది ఆ గ్రామం మీద పడి 1947లో స్వతంత్రం రాలేదు. 1947లో దేశం మాత్రం స్వతంత్రం లేదు. కానీ ఆ రోజు మనం వాళ్ళని ఎదిరించగలిగాం. కానీ 1947లో స్వతంత్రం వచ్చింది, కానీ మన హైదరాబాద్ స్వతంత్రం రాలేదు. అది అదునుగా చేసుకొని వీళ్ళు ఈ ఫిరంగులతోటి
దాడి చేసి బైరాన్పల్లి గ్రామం మొత్తాన్ని నిప్పు పెట్టి శ్మశానంగా మార్చేస్తారు ఈ కాసిం రజ్వీ అనుచరులు. అయినా నిజాం నిమ్మకు నీరెత్తినట్లు, అయ్యో మేము ముందే చెప్పామే, మీరు ఎందుకు వినలేదు, ఇలా ఎందుకు చేశారు అని చెప్పంటారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే ఆ రోజు తెలియనే తెలియదు. ఎంతమంది మన చెల్లెళ్ళు ఏడ్చారంటే అసలు ఆ రోజు తెలియనే తెలియదు. ఆ రోజు పన్నులు కూడా ఎలా ఉండేయంటే అక్కడతోటి బైరాన్పల్లి చరిత్ర ముగిసిపోతుంది. అక్కడ ఉన్నటువంటి రాజారెడ్డి మాత్రం బతికే ఉంటాడు. ఎందుకంటే రాజారెడ్డితో ఉన్నటువంటి 4-5 యువకులు, ఆ రాజారెడ్డి ఆ రోజు సంతకెళ్తాడు కాబట్టి అతను బతికాడు. తర్వాత అతను చాలా చరిత్ర చెప్పాడు, ఇలా జరిగింది, అలా జరగకపోతే నేను ఆ రోజు నేను వెళ్ళకపోతే ఇంకా వీళ్ళని యాక్టివ్గా చేసేవాడిని. పాపం తను అసురు నయనాలతో బాధపడుతూ ఉంటాడు చాలా సంవత్సరాలు. ఈ సమయంలో మన మహిళల్ని ఎంత హింసించారనేది చెప్పాను. దాంతోపాటుగా అసలు మనం ఏ రొమ్ము పాలు తాగైతే మనం ఇంత వాళ్ళమయ్యామో అటువంటి రొమ్ముల బరువుతోటి ఏ రొమ్ము ఎంత బరువు ఉంటుందో ఆ రొమ్ముకు అంత పన్ను అని చెప్పి విధించినటువంటి రాక్షసులు ఈ నిజాం పరిపాలనలో ఉన్నటువంటి ఈ కాసిం రజ్వీ అనుచరులు. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కాదు, కొంతమంది దేశ్ముఖ్ దొరలు. అరే మనం ఏ అమ్మ పాలైతే తాగుతామో ఆ అమ్మ పాల రొమ్ముకి బరువు కట్టి పన్ను వేసేటువంటి రోజులు అవి. ఫీడల్ వ్యవస్థ అనేవాడు, దాన్ని కులీన వ్యవస్థ అని చెప్పినాడు. రైతుని హింసించేవాళ్ళు, రైతుని బానిసగా చూసేవాళ్ళు. మనం ఎవరైతే గట్టిగా ఉన్నామో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పాయకానాలు కడిగించేవాడు. ఇక్కడ ఉన్నటువంటి ఫలక్నామా ప్యాలెస్లో ఉన్నటువంటి పాయకానాలను మన సోదరి మనుల చేత కడిగించినటువంటి దుర్మార్గుడు కాసిం రజ్వీ నిజాం అలీ ఖాన్. ఇదంతా జరుగుతుంటుంది. 1947లో స్వతంత్రం వస్తుంది, కానీ మన దానికి రాదు. ఇవి జరుగుతున్న ఈ 4 నెలల్లో 5 నెలల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా పైకి తీసుకెళ్తారు మన కేంద్ర ప్రభుత్వానికి. అప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రి. క్రైస్తవ మహిళల మీద దాడి జరిగితే నిజాం చెడ్డవాడు, హిందూ మహిళల మీద దాడి జరిగితే అయ్యో నిజాం అలా చేశాడా అనేటువంటి వ్యక్తి నెహ్రూ. ప్రధాన అయ్యుండి కూడా అలా మాట్లాడేవాడు. ఈ విషయం ఆ నోట ఏ నోట పడి అప్పుడు ఉప ప్రధానిగా హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద తెలుస్తుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ అయ్యో ఇప్పటి వరకు మనం చాలా లేట్ చేశాము అని చెప్పి అతను ఈ విషయాలన్నింటినీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులతోటి తెలుసుకుంటాడు. తెలుసుకొని యుద్ధం చేయాల్సిందే వీళ్ళ మీద, మనకి వీళ్ళకి స్వతంత్రం ఇవ్వాల్సిందే అనుకుంటాడు. అసలు ఈ ఉద్యమం ఇదంతా ఊపిరావడానికి ఇదంతా వేరే కారణాలు ఉన్నాయి. అసలు ఈ బైరాన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ, బాలూరు గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ, రామ్ఘాట్లో ఉన్నటువంటి రైతు దళాలు కానీ, వీళ్ళందరూ కూడా ఉద్యమంలో రావడానికి కారణం ఒక సంస్థ ఉంది. ఈరోజు మనం అందరం అనుకునే సంస్థ ఆర్య సమాజ్. ఈరోజు మనం అందరం ఆర్య సమాజ్ అంటే ఏమనుకుంటాం? లేచిపోయి వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు, ఎవరైనా తల్లిదండ్రులు లేకపోతే పెళ్ళిళ్ళు చేస్తారని చెప్పి ఒక దీన్ని తీసుకొచ్చారు ఆర్య సమాజ్కి. కానీ ఆర్య సమాజ్ అంటే మన తెలంగాణ ఈరోజు మనం అందరం కూడా మంచిగా జీవిస్తున్నామంటే ఆర్య సమాజ్. ఆ రోజు నరేంద్ర దేవ్, నారాయణరావు అనే ఒక 7-8 మంది ఆర్య సమాజ్లో పనిచేసేటువంటి వాళ్ళు మన తెలంగాణ మొత్తానికి స్వతంత్రం తీసుకురావాలి, నిజాంని నిరంకుశ ప్రభుత్వాన్ని మనం పారదోరాలని చెప్పి ఆనాడు ఆర్య సమాజ్ ప్రతి ఒక్క యువకుల్లో కూడా చైతన్యాన్ని నింపి రాజారెడ్డి లాంటి వాళ్ళని తయారు చేసింది. రాజారెడ్డి ఆ శవాలను చూసి మేల్కొనొచ్చు, కానీ శిక్షణ మాత్రం ఆర్య సమాజ్ నుంచే వచ్చింది. నరేంద్ర దేవ్ అనే అతను ముఖ్యమైనటువంటి వాడు దీంతో పాటుగా నిజామాబాద్ జిల్లాలో పోచయ్య మొగలై అనే పశువుల కాపరులని వాళ్ళు 2000 ఆవులు 3000 ఆవులని అక్కడ మేపుతుంటే ఆ ఆవుల్ని చంపి ఆ మాంసాన్ని భక్షణ చేద్దామని చెప్పి వాళ్ళు వస్తే అక్కడ ఉన్నటువంటి పోచయ్య మొగలయ్య ఎంతో కష్టపడి వాళ్ళని ఎదిరించినా కూడా వాళ్ళిద్దరిని చంపి అక్కడ ఉన్నటువంటి ఆవులు తీసుకెళ్ళి ఆ ఆవు మాంసాన్ని భక్షించేవాళ్ళు ఈ రాక్షస మోకలు. అదేవిధంగా ఈ నరేంద్ర దేవ్ ఆధ్వర్యంలో, ఈ ఆర్య సమాజ్లో ఉన్నటువంటి నరేంద్ర దేవ్ ఆధ్వర్యంలో కొంతమంది యువకులు ఈ నిజాం గారిని ఎట్టొకటి చంపాల, ఈరోజు చంపకపోతే నాకు నిద్ర పట్టదు అన్నట్లు వీళ్ళు మనసులో అనుకున్నారు. ఈ సుఖ్దేవ్ అని, విద్యాలంకర్ అని, వినాయకరావు విద్యాలంకర్ అని చెప్పి రామానంద తీర్థ కూడా పాల్గొన్నాడు. అయితే వీళ్ళందరూ కలిసి మన కింగ్ కోటి అంటాం ఇక్కడ. ఈ కింగ్ కోటిలో ఒక బాంబు పెడతారు నిజాంని చంపుతామని. బాంబు పెడతారా కొడుకో అని చెప్పి కూడా మనం అనుకుంటాం. మనం ఓ నైజాము సర్కరోడా బాంబు పెడతారా కొడుకో, నీకు గోరి కడతాంరా కొడుకో అని చెప్పి మన జానపద గేయాలు చాలా ఉన్నాయి మనం సినిమాల్లో చూస్తే కనుక. అట్లాంటి
ప్రయత్నంలో ఇక్కడ నారాయణ దేవు, ఈ విద్యాలంకర్ అనే వాళ్ళు అక్కడ కింగ్ కోటిలో బాంబు ప్రయత్నం చేసి విఫలమవుతారు. వాళ్ళందరినీ జైల్లో పెడతారు. దాంతోపాటు ఇప్పుడు హనుమాన్ వ్యాయామశాలలు అని ఉన్నాయి. మన హైదరాబాద్ మొత్తం హనుమాన్ వ్యాయామశాలే. ఏదో హనుమాన్ వ్యాయామశాల అంటే మంచి ఫిజిక్స్ చేసుకోవడానికి వచ్చినాయి కాదు. ఆ రోజు తెలంగాణలో హైదరాబాద్ సంస్థాన విముక్తి కోసం పోరాడటానికి యువకులను తయారు చేసే శాలలే హనుమాన్ వ్యాయామశాలలు. ఆ హనుమాన్ వ్యాయామశాలలో బయలుదేరినటువంటి వ్యక్తి 10 మందినైనా సరే తనటువంటి బాహువులతో మెడకాయలు పిసికి చంపేటువంటి ధైర్యవంతుడు ఆ హనుమాన్ వ్యాయామశాలలో విద్య నేర్చుకున్న వాళ్ళు. అదేవిధంగా కేశవ స్మారక సమితి, తర్వాత వివేకవర్ధిని పేరుతో యువకులను జాగరణ చేయడం జరిగేది. ఈ ఆర్య సమాజ్ వాళ్ళు ఇలా చేస్తూ ఆర్య సమాజ్ మన యావత్ తెలంగాణ మొత్తానికి కూడా ఒక ఉద్యమ రూపాన్ని తీసుకొచ్చింది ఆర్య సమాజ్. ఆర్య సమాజ్ అంటే తమ్ముళ్ళు ఎక్కడ అనుకోవద్దు, పెళ్ళిళ్ళు చేస్తుంది లేచిపోయి వచ్చిన వాళ్ళకి ఇట్లా కాకుండా కేవలం మన తెలంగాణ విముక్తి ఈరోజు మనం అందరం ఇలా కూర్చొని ఒక మంచి కథ వింటున్నామంటే కేవలం అది ఆర్య సమాజ్ వల్లనే జరిగింది. ఆర్య సమాజ్లో మొత్తం ఎక్కడెక్కడ మనం పాయకానాలు తొడవడానికి తీసుకెళ్ళి వాళ్ళందరినీ మతం మార్చేశాడు ఈ రజ్వీ. ఉంటే అల్లా మతం తీసుకో, లేదంటే చావు, ఆదాబను, లేదంటే చచ్చిపో. అసలు ఈరోజు బస్సు ఎక్కితే మనకి తెలుగు లేదంటే ఇంగ్లీషు కనపడుతుంది. కానీ ఆ రోజుల్లో అసలు ఉర్దూ తప్ప వేరేది కనపడేది కదా. ఉర్దూ రాకపోయినా నువ్వు చచ్చినట్టు ఆ బస్సు ఎక్కాలి, లేదంటే వాడు కొట్టి చంపుతాడు ఆ బస్సు. అట్లాంటి పరిస్థితి 1946-45. అటువంటి రోజుల నుంచి మనం అందరం ఒక ఉద్యమంగా మేల్కొని హిందూ ధర్మంలోకి పునరాగమనం వచ్చేవాళ్ళని ఈరోజు గర్వాపసి అని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం. కానీ గర్వాపసి ఆనాడే ఉంది, ఆర్య సమాజ్ చేసింది. అది ఎంతోమంది హిందువుల్ని మళ్ళీ పునరాగమనం చేసినటువంటి సంస్థ ఆర్య సమాజ్. దయచేసి ఎక్కడ అనుకోవద్దు ఆర్య సమాజ్ని చిన్న చూపు చూడదు. ఆర్య సమాజ్ మన విముక్తి కోసం పోరాడినటువంటి సంస్థ. అదేవిధంగా మనం అందరం రోజు పాడుకుంటాం పాటలు తెలంగాణ గురించి. వీర తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, లేదంటే ఇంకా నా తెలంగాణ కోటి రత్నాల వీణ. ప్రతి ఒక్కడు అంటాడు నా తెలంగాణ కోటి రత్నాల వీణ. నా తెలంగాణ కోటి రత్నాల కింద ఇంకా చాలా ఉంది. దాని ముందు పాట మాట్లాడడం మానేసి దాని తర్వాత ఉన్న పాట మాత్రమే, ఆ చివరి 2 లైన్లు మాత్రమే పాడతారు. అది రాసింది దాశరథి. ఓ నిజాము పిశాచమా కానరాడు, నిన్ను పోలిన రాజు మాకెందును, తీగలను తెప్పి అగ్నిలో దింపినారు, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పి ఆనాడు దాశరథి రాసినాడు. ఈ ఆర్య సమాజ్ ఉద్యమానికి దాశరథి లాంటి వాళ్ళు ఒక ఊపునిచ్చారు, ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అటువంటి సందర్భంలోనే పటేల్ గారికి తెలిసింది. పటేల్ గారు కొంతమంది సైన్యంతో దిగడం జరిగింది. ఈరోజు మనం నిన్న కాక మొన్న పేపర్లో చూసిన సర్జికల్ స్ట్రైక్ అని. అదేవిధంగా ఆపరేషన్ పోలో అనే పేరుతో 4 దిక్కులుగా హైదరాబాద్ సంస్థానానికి వచ్చాడు. 4 దిక్కుల హైదరాబాద్ మొత్తాన్ని ముట్టడించాడు. చెప్పాడు, అంతకుముందు వర్తమానాలు పంపాడు. సార్ మీ హిందువులు చాలామంది ఉన్నారు సార్, చచ్చిపోతారు మా చేతుల్లో అని చెప్పారు. ఒరే భాయ్, అప్పుడు పటేల్ గారు ఇలా సంబంధాన్ని చెప్పారు. ఈ కాసిం రాజీకి 2 పిల్లలు ఉండొచ్చు, కానీ గల్లీకో పిల్లం ఉందంట మీ నిజాంకి, వాళ్ళ పిల్లలందరూ ఏమవుతారో ఒకసారి ఆలోచించుకోమని చెప్పాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అది కాన్ఫిడెన్స్. మాకైతే ఒకటే భార్య ఉంటుంది, ఒకటే పిల్లడు ఉంటాడు, కానీ నీకు 10 మంది పిల్లలు 10 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఈ వల్లభాయ్ పటేల్ చెప్తున్నాడని చెప్పి హెచ్చరిస్తాడు. వినరు. వినకపోయేసరికి దిగుతాడు. దిగుతున్న విషయం తెలిసింది ముందే. ఎక్కడో ఉన్నటువంటి ప్యాలెస్లో ఉన్నటువంటి ఆ దుర్మార్గుడు నిజాంకు తెలిసిన వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ లేదు, ఈ డెక్కన్ రేడియో అనేది ఉంటుంది, డెక్కన్ రేడియో ద్వారా ప్రసారం చేస్తాడు. నేను లొంగిపోతున్నాను, నేను ఈ ప్రభుత్వాన్ని పరిపాలించలేను, నేను కేంద్ర ప్రభుత్వంలో కలిసిపోతున్నాను, భారతదేశంలో నేను విలీనమవుతున్నానని చెప్పి డెక్కన్ రేడియో ద్వారా ఒప్పుతాడు. ఎంతమంది చనిపోయారంటే ఆ తెలంగాణ ఆ రజాకారుల మూకలో కానీ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకొచ్చినటువంటి ఈ సైన్యంతో 40,000 మంది చనిపోయారు. 40,000 మంది మన హిందువులు చనిపోయారు ఆ రోజుల్లో. అది మన తెలంగాణ సాధించుకోవడానికి అన్నటువంటి చరిత్ర. అదే సమయంలో మనం సాయుధ పోరాటం కూడా జరిగిందని చెప్పుకుంటాం. జరిగింది, జరగలేదంటలేదు. చాలామంది మంచి వాళ్ళు పాల్గొన్నారు సాయుధ పోరాటంలో. కానీ ఇప్పుడు చెప్పుకున్నటువంటి కమ్యూనిస్టులు అయితే, వీళ్ళైతే, సోషలిస్టులు అయితే, ఏ నాయకులు అయితే మేము ఇక్కడ భారతదేశంలో కలవడానికి మాత్రం ఇష్టపడరు. ఇక్కడ ఉన్నటువంటి సోషలిస్టులు, కమ్యూనిస్టులు ఎక్కడో రష్యాలో ఉన్నటువంటి స్టాలిన్ దగ్గరికి వెళ్ళి మేము ఈ భారతదేశంతో కలవడం కన్నా కూడా మీతోనే కలిస్తే బాగుంటుందండి. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళనే 1,000,000 మందిని చంపించిండు స్టాలిన్.
అందరూ సినిమా పేర్లు అవి పెట్టుకుంటారు స్టాలిన్ అంటే. కానీ స్టాలిన్ మామూలుడు కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజలనే 1 కోటి మందిని చంపించు అంతటి మారణకాండ చేశాడు రష్యాలో. అటువంటి నాయకుడి దగ్గరికి వెళ్ళి మేము మీలో కలుస్తాము, మాకు ఆ వల్లభాయ్ పటేల్ మమ్మల్ని ఊరుకోడు మళ్ళీ అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్తమానం పంపిస్తారు ఈ సోషలిస్ట్ నాయకులు. ఆయనకి తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ట్రెంత్ తెలుసు, అప్పుడు మన భారతదేశం స్ట్రెంత్ తెలుసు. ఆయన వద్దండి బాబు మీతో మేము పంచాయతీలు వద్దు మాకని చెప్పి ఆయన అక్కడ నిమ్మకు నీరెత్తినట్లు ఆయన ఉండిపోతాడు. అదే సమయంలో మన వల్లభాయ్ పటేల్ ఈ డెక్కన్ రేడియోలో పరిపాలించడంలోని ఇక్కడ మన బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగుతాడు సింహంలాగా గర్జించి, నేను వస్తున్నా నువ్వు ఉంటావా పారిపోతావా అని వర్తమానం పంపగానే రేడియోలో అనౌన్స్మెంట్ చేసి వంగి వంగి సలాం పెడతాడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఈ అలీ ఖాన్ 7 నిజాం. మీరు చూసే ఉంటారు చాలామంది గోడల మీద సెప్టెంబర్ 17 వచ్చిందంటే వెలుస్తాయి. మన ఏబీపీ పిల్లలు కానీ లేదంటే మన కొంతమంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి యువకులు కానీ ఇంట్రెస్ట్ తోటి వాల్ పోస్టర్లు వేస్తుంటారు వంగి వంగి దండం పెట్టి. అలా వంగి వంగి దండం పెట్టి ఆయన అయిపోతాడు. ఈ కాసిం రాజీ గారిని మాత్రం జైల్లో పెడతారు, వీడిని చావకొడతారు. వాడు సెప్టెంబర్ 17 1947 సెప్టెంబర్ 13 నుంచి 1947 సెప్టెంబర్ 17 వరకు 4 రోజులు పోరాడతారు మన సైనికులు. మన కేంద్ర బలగాలు వచ్చి ఇక్కడ 4 రోజులు పోరాడితే కానీ అతను ఒప్పుకోలేదు. ఏది ఫైనల్గా ఎప్పుడు ఒప్పుకున్నాడు? మన వల్లభాయ్ పటేల్ దిగుతున్న సమయంలో ఒప్పుకున్నాడు, కానీ అంతకుముందు ఒప్పుకోలేదు. ఎక్కడికక్కడ చీల్చి చెండాడతారు మన సైనికులు. చివరిగా గత్యంతరం లేక లొంగిపోయి మోకరెళ్తాడు మన వల్లభాయ్ పటేల్ ముందు ఈ నిజాం. సరే అని చెప్పి ప్రధానమంత్రి అప్పుడు నెహ్రూ నిజాం వదిలేయబ్బా అని చెప్పి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి హోమ్ మినిస్టర్ గారికి. మన వల్లభాయ్ పటేల్కి ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ని రిక్వెస్ట్ చేశాడు, పోనీ అబ్బా ఎందుకులే నిజాం ఇప్పుడు దాకా. నిజాం ఎంత డబ్బు సంపాదించాడంటే ప్రపంచంలో ఉన్న ధనవంతుల్లో ఒక ధనవంతుడు. అదంతా వాడి డబ్బు కాదు, మన డబ్బు దోచుకెళ్ళాడు. ఈ రోజు కూడా ఉంది స్విస్ బ్యాంకుల్లో. మన డబ్బు స్విస్ బ్యాంకుల్లో నిజాం పేరత ఇంకా ఉంది. ఈ ప్యాలెస్ ఏదో వాడు సంపాదించి కట్టింది కాదు, మనందరి దగ్గర మన అమ్మ రొమ్ముల మీద వేసినటువంటి పన్నుతో కట్టినటువంటి ఇది ఆ ఫలక్నామా ప్యాలెస్. మనం మర్చిపోవద్దు, ఏనాడైనా సరే అది మనదే, వాళ్ళది కాదు. మనం అందరం కూడా మన తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలి. అయితే ఈ 1947 సెప్టెంబర్ 17న ఈ లొంగిపోతాడు. మన తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక ఆనందం కలుగుతుంది. దీపావళి మనం బతుకమ్మతో పాటు దీపావళిగా ఆ రోజు జరుపుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 17న మనకందరికీ స్వతంత్రం వచ్చింది అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు స్వీట్లు పంచుకుంటారు. చెప్పాను కదా, కొంతమంది అజ్ఞాతంగా మిగిలిపోయిన వాళ్ళని. ఆ అజ్ఞాతంగా మిగిలిపోయిన వాళ్ళే రాజారెడ్డి కానీ, దుర్గారెడ్డి కానీ, విద్యాలంకర్ కానీ, ఈ నరేంద్రదేవ్ కానీ, సుమారు ఇలా ఒక 500-600 మంది. వీళ్ళందరూ ఈ ఉద్యమ నాయకులు. ఇలా కాకుండా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నాయకుల దగ్గర పాల్గొన్నటువంటి యువకులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా మనం తెలుసుకోవాలి, మనం అందరం చదవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఆ వెళ్ళిపోతూ కాసిం రాజ్వీ పాకిస్తాన్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే సమయంలో అది ఇత్తెహాదుల్ అని చెప్పి వాళ్ళ పార్టీ పేరు, అప్పుడు ముస్లిం ఇత్తెహాదుల్ అని చెప్పి ఆ పార్టీ పేరుని మార్చి ఎంఐఎం అని చెప్పి ఒక కుర్రోడు పిలుస్తాడు. వాళ్ళ టీంని అంతా పిలిస్తే అందులో వహీద్ ఓవైసీ అని చెప్పి ఒక కుర్రోడు వస్తాడు. వాడికి 18 ఏళ్ళు. వాడు వచ్చి నేను నీ బాధ్యతను తీసుకుంటా కాసిం రాజ్వీ అని చెప్పి వెళ్ళిపోతాడు. పాకిస్తాన్ వాడు వెళ్ళిపోతాడు. సెప్టెంబర్ 17 వీడు బాధ్యతలు తీసుకుంటాడు జైల్లో నుంచి బయటకు వచ్చి. ఆ బాధ్యతలు తీసుకున్నందుకు 2 సంవత్సరాలు జైల్లో పెడతారు ఈ వహీద్ ఓవైసీ గారిని. ఆ వహీద్ ఓవైసీ గారు పెళ్లి చేసుకొని ఈ 2 సంవత్సరాల తర్వాత బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు. ఇదంతా జరిగింది. వాడిని మన ప్రధానమంత్రి మళ్ళీ దరిద్రం ఏంటంటే మన ప్రధానమంత్రి మళ్ళీ పిలిచి నీకు మినిస్టర్ ఇస్తా తీసుకోయా అని చెప్పి ఆ వహీద్ ఓవైసీని అడుగుతాడు. చల్ నాకొద్దు, నేను ఇక్కడ మొత్తం ఇస్లాం రాజ్యాన్ని స్థాపించే వరకు నేను నిద్రపోను అంటాడు. ఆ ఇస్లాం రాజ్యం స్థాపించే వరకు నిద్రపోను అని చెప్పిన వాడి కొడుకే సలావుద్దీన్ ఓవైసీ. ఆ సలావుద్దీన్ ఓవైసీ కొడుకులే ఈ అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. మన రాష్ట్రంలో మన హైదరాబాద్లో రాక్షసం ఒకళ్ళ కొడుకులు వీళ్ళంతా. ఈ అసదుద్దీన్ ఓవైసీ కానీ అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ పరిపాలన ఇంకా సాగుతూనే ఉంది మన రాష్ట్రంలో. వాళ్ళు రజాకారుల కొడుకులని మన విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రజాకారుల యొక్క ఆగడాలని ఆపడానికి ఏ విధంగా అయితే మన ఆర్య సమాజ్, ఏ విధంగా అయితే వివేకవర్ధిని, ఏ విధంగా అయితే కేశవ స్మారక సమితులు, ఏ విధంగా అయితే మన నరేంద్రదేవ్ వీళ్ళందరూ పాల్గొన్నారో ఇదంతా సంఘటన వల్లనే వాళ్ళందరూ తరిమి కొట్టడం జరిగింది. సంఘటన ఉన్నందు శక్తి కలదు నేడు, సంఘటన లేక జాతి నిలవదు. ఇప్పుడు
సంఘ వాక్కు సోడ శాస్త్ర వాక్కు భవ్య సుగుణశీల భర్త బాల